अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। शहर में प्रजा पालना प्रगति प्रणाली का प्रोग्राम, हमालीवाड़ा में मेगा मेडिकल कैंप का इफ्तिताह। खातून वकील की तौहीन करने वालों के खिलाफ कार्रवाई का मुतालबा, बार एसोसिएशन की क़ियादत में वकला का धरना। आदिलाबाद में गुज़िश्ता 3.5 साल से जारी रोज़ाना नित्य अन्नदान, गरीबों की भूख मिटाने पर कंदी श्रीनिवास रेड्डी की सताइश। इस माह की 15 तारीख को सारिफीन के लिए आगाही प्रोग्राम, बड़ी तादाद में शिरकत करके कामयाब बनाने की अपील। और अब खबरों की तफसील। ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि प्रजा पालना प्रगति प्रणाली का प्रोग्राम के तहत मेगा स्पेशलिस्ट मेडिकल कैंप मुनक़िद किए जा रहे हैं। इन्होंने कहा कि अब तक 8 कैंप मुनक़िद किए जा चुके हैं। जुमा के रोज़ शहर के हमालीवाड़ा प्राइमरी हेल्थ सेंटर में अवामी नुमाइंदों के साथ मिलकर हेल्थ कैंप का इफ्तिताह अंजाम दिया। रिफ़र किए गए मरीज़ों के इलाज की पेशरफ्त पर मुसलसल नज़र रखने की हिदायत डॉक्टरों को दी। ज़िले में तिब्बी खिदमात को मज़ीद मजबूत बनाने के लिए खाली डॉक्टरों के ओहदों को मुकम्मल तौर पर पुर किया जा रहा है। इन्होंने बताया कि रिम्स हॉस्पिटल में जदीद तिब्बी आलात पहले ही दस्तयाब कराए जा चुके हैं। ख़वातीन में जानलेवा कैंसर से बचाव के लिए हुकूमत की जानिब से वैक्सीन HPV दिए जाने वाली लड़कियों को लाजमी लगवानी चाहिए। स्कूल के तलबात को वैक्सीन फराहम करने के लिए रिम्स की टीमें मैदान में जाकर इक़दामात कर रही हैं। స్పెషలిస్ట్ క్యాంపులు కూడా వారు అక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళు సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ యూపీఎస్సీ హమాలీవాడలో కూడా సేమ్ అదే విధంగా ఈరోజు స్పెషలిస్ట్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇందులో కూడా మన మొబిలైజేషన్ కూడా ఇవి చేయడం జరుగుతుంది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రిమ్స్లో అన్ని రకాలు మళ్ళీ వసతులు ఉన్నాయి, అన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయి. మొన్నటి వరకు మళ్ళీ కొన్ని స్పెషలిస్ట్ సర్వీసెస్ లేకున్నా కూడా మళ్ళీ భర్తీ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఇప్పుడు ఆర్థో సర్జరీ కావచ్చు, లేదు కార్డియో సర్జరీ కావచ్చు, లేదు మనం నెఫ్రాలజిస్ట్ సందర్భంగా సర్వీసెస్ కావచ్చు, అంటే ఏమైనా స్పెషలిస్ట్ ఉన్నా కూడా రిమ్స్లో దాదాపు నిన్న మనం అందరూ గౌరవ సర్పంచెస్ కూడా దానిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది రిమ్స్లో ఎన్ని రకాల స్పెషలిస్ట్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎక్కడైనా యావత్మాల్ కానీ, నాగ్పూర్ కానీ, హైదరాబాద్ కానీ అక్కడికి అంటే మనం అవసరం అయితే అప్పుడు రిఫర్ చేస్తాం, కానీ అప్పుడు మాత్రమే వెళ్ళాల్సిన ఉంటుంది రిమ్స్ నుంచి. మళ్ళీ రిఫరల్ కూడా దాదాపు మనం మ్యాక్సిమంగా తగ్గిస్తూ మళ్ళీ ఇక్కడే అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాల సర్వీసెస్ కోసం ప్రజలు, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మరి రిమ్స్కి వచ్చి మళ్ళీ వారు సర్వీసెస్ కూడా తీసుకోవాలి నేను కోరుతున్నాము। मुत्तहिदा ज़िला कंज्यूमर फोरम के कायदीन ने कहा कि सारिफीन के हुकूक़ के बारे में हर शख्स को आगाह होना चाहिए। जुमा के रोज़ आदिलाबाद प्रेस क्लब में तंजीम के रहनुमाओं ने मीडिया से बात की। इन्होंने बताया कि इस माह की 15 तारीख को चांदा गांव के ग्राम पंचायत दफ्तर में सारिफीन के हुकूक़ पर एक आगाही प्रोग्राम मुनक़िद किया जाएगा। आवाम से अपील की गई कि वो बड़ी तादाद में शिरकत करके इस प्रोग्राम को कामयाब बनाए।
ఈ నెల 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వినియోగదారుల ఫోరం అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య సందేశం ఏంటంటే థీమ్ సురక్షిత ఉత్పత్తులు, నమ్మకమైన వినియోగదారులు. ఈ కాలంలో ఈ రోజుల్లో చాలా సమస్యలు వినియోగదారులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కల్తీలతో కానీ మరియు ధరలతో కానీ చాలా నాణ్యత లేకుండా చాలా విషయాలలో ప్రజలు చాలా నష్టపోతున్నారు. వారికి ఈ రోజుల్లో చట్టాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి అవగాహన ఉంది ప్రజల్లో, వారికి ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు, జిల్లా బాడీ ఎలాంటి సేవలు ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎవరు సహకరిస్తున్నారు అనే విషయం చాలామందికి తెలియదు. ఇవి తెలియడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం చట్టం పరంగా ఎలాంటి సహకారం ఇస్తారో అని ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క గొప్ప ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇది చాందా విలేజ్లో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జిల్లా బాడీని నియమించి ఆ జిల్లా బాడీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఈ యొక్క జిల్లా జడ్జి గారితో పాటు అలాగే దీనికి ముఖ్య చైర్మన్గా జాయింట్ కలెక్టర్ గారితో పాటు ఈ యొక్క సేవా కార్యక్రమాలు మరియు అవగాహన సదస్సులు నిర్వహించబడతాయని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు, అధికారులు మరియు కార్యోన్ముఖులు, బాధ్యులు, ముఖ్యులు అందరూ, ప్రముఖులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. आदिलाबाद चैम्बर ऑफ कॉमर्स एंड ट्रेडर्स एसोसिएशन के सदर दिनेश मुतालिया ने कहा कि ताजिरों से ट्रेड लाइसेंस के ज़रिए कम से कम फ़ीस वसूल की जानी चाहिए। जुमा के रोज़ शहर में तंजीम के दफ्तर में मीडिया से बात करते हुए इन्होंने कहा कि कोरोना के बाद नुकसानात के बाइस कई कारोबार बंद हो गए हैं। इस वक्त ट्रेड लाइसेंस ताजिरों का बड़ा मसला बन चुका है। इन्होंने मुतालबा किया कि हुकाम ताजिरों को हरासा करना बंद करें और ट्रेड लाइसेंस के लिए 6 माह की मोहलत फराहम करें। हमारे व्यापारियों की बड़ी समस्या है ट्रेड लाइसेंस में ऐसा हो गया कि जब से कोरोना हुआ है, जब से मार्केट पूरा डाउन है और ये एक साल के अंदर कम से कम 50 से 60 दुकान खाली हो गए, किराए नहीं निकल रहे हैं। उसके लिए मैं एक ही रिक्वेस्ट करता हूँ कि ट्रेड लाइसेंस का जो है मिनिमम चार्जेस के साथ आप एक साल नहीं भरे तो डबल टिबल फाइन लगा रहे, वो फाइन नहीं लगाते हुए मेन जो चार्जेस है 1000 रुपये 500 रुपये जो है आपका, वो चार्जेस भरने के लिए हम रेडी हैं। और किसी भी व्यापारियों को भी आप सताने की कोशिश ना करें साहब। मैं आपको चैम्बर ऑफ कॉमर्स से बोल रहा हूँ, क्योंकि व्यापार पूरा इतना डल हो गया कि कहीं के पास किराए निकलने की EMI भरने के पैसे नहीं है किसी के पास। इसीलिए मैं एक विनती करता हूं कि आप जो भी है ट्रेड लाइसेंस का जो भी समस्या है ये 6 महीने तक हमको टाइम देवे। और सभी व्यापारी भाइयों से एक ही मैं विनती करता हूं कि आप ट्रेड लाइसेंस के बारे में कोई भी आपको फोर्स करते हैं तो चैम्बर ऑफ कॉमर्स का आपका ऑफिस है, वहाँ पे आइए। हम सब मिल के सोमवार को ग्रीन एंड सेल में भी हम मेमोरेंडम देंगे कलेक्टर साहब को और कमिश्नर साहब और चेयरमैन साहब को भी हम ये विषय में सीरियस चर्चा करेंगे। क्योंकि ये तो अभी तो मार्च है, मार्च 1 तारीख से लेकर 31 मार्च तक जो टारगेट लगा है वो हम पे व्यापारी पे लगा है। क्योंकि आज परिस्थिति पूरे शहर को मालूम है, सबको मालूम है कि हर व्यापारी परेशान है। खातून वकील की तौहीन के वाक़े की मज़म्मत करते हुए आदिलाबाद बार एसोसिएशन के सदर
नंगेश ने कहा कि ये वाक़या इंतहाई अफसोसनाक है। जुमा के रोज़ ज़िला मरकज़ के कोट अहाते में मीडिया से बात करते हुए इन्होंने बताया कि इस वाक़े के ख़िलाफ़ बार एसोसिएशन की क़यादत में वकला ने धरना दिया। इन्होंने कहा कि ड्यूटी के दौरान क्लाइंट से बात कर रही खातून वकील को धमकाना और बदसलूकी करना नाकाबिल कबूल है। ज़िम्मेदार अफराद के ख़िलाफ़ सख्त कार्रवाई का मुतालबा किया गया। అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే ఆవాజ్ దో న్యాయవాదిని దూషించిన నిందితులను వెంటనే ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో న్యాయవాదిని దూషించిన న్యాయవాద రక్షణ చట్టం వెంటనే న్యాయవాదిని దూషించిన న్యాయవాద రక్షణ చట్టం వెంటనే నిన్న మా సోదరి న్యాయవాది తన విధి నిర్వహణలో భాగంగా క్లయింట్తో మాట్లాడుతుండగా కాంప్లైనెంట్ అనే వ్యక్తి అనవసరంగా కల్పించుకొని దుర్భాషలు ఆడడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మా సోదరి న్యాయవాదులు ఇప్పుడిప్పుడే నారీ మణిలాగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మేము న్యాయం చేస్తామని చెప్పి మరి న్యాయస్థానాలకు వస్తే వాళ్ళు నిన్న భయపడడం జరిగింది. మేము న్యాయవాదులందరం కూడా మీ అన్నలం, మీకు ఏం జరిగినా మేమందరం కూడా న్యాయవాదులం పురుషులమందరం కూడా ఏకతాటిపై మా సోదరి న్యాయవాదులకు రక్షణగా ఉంటామని చెప్పి ఈరోజు వారికి మద్దతుగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఒకే విషయం చెప్తున్నాం, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయాన్ని పరిరక్షించేటువంటి న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు మరి మీరు సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని, లేని ఎడలో మరి ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల మీ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామో న్యాయవాద రక్షణ పరిరక్షణ చట్టాన్ని తీసుకొస్తామని పోలీసులకు కూడా మేము విన్నపం చేస్తున్నాం. హైదరాబాద్ బార్ అసోసియేషన్లో ఇప్పుడిప్పుడే మహిళలు అందరు ముందరకు వచ్చి మంచిగా న్యాయవాది వృత్తిలో పైకి వస్తున్న సమయంలో మీ న్యాయవాది మీద దాడి చేయడం కానీ దూషించడం కానీ ఇది అస్సలు మన ఆదిలాబాద్ సంస్కృతికే ఇది ఫస్ట్ టైం, ఎప్పుడు కాదు, ముందు కావద్దు, లేడీస్ అందరికి ముందుకు రావాలని చెప్పేసి మేము అందరం ఐక్యమత్యంగా దీంట్లో బార్ అసోసియేషన్ వాళ్ళందరూ బాగా సపోర్ట్ ఇచ్చి ఈరోజు మేము ధర్నా చేస్తున్నామంటే ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కావద్దని మేము అందరం కలిసి ఐకమత్యంగా చేస్తాం. आदिलाबाद नुमाइंदा चेयरपर्सन भंडारी सतीश और वाइस चेयरमैन मोहम्मद रोहित ने कहा कि मुक़द्दस माह रमज़ान के दौरान इफ्तार दावतों का एहतमाम काबिल सताइश इक़दाम है। जुमेरात के रोज़ सेंट्रल गार्डन में आदिलाबाद मोबाइल एसोसिएशन के ज़ेर एहतमाम एक शानदार दावत इफ्तार का एहतमाम किया गया, जिसमें मुख्तलिफ़ सियासी जमातों के क़ायदीन और शहर के मौजूदीन ने शिरकत की। इस मौके पर आदिलाबाद मोबाइल एसोसिएशन के सदर शेख अबरार अली और दीगर ज़िम्मेदारान ने मेहमानों का शानदार इस्तकबाल किया। मौलाना मोहम्मद मोहसिन इशाअती इमाम व ख़तीब मस्जिद इब्राहिमिया ने रख्त अंगेज़ दुआ फरमाई और नमाज की इमामत की। जामा मस्जिद के इमाम व ख़तीब हज़रत मौलाना मिर्ज़ा ज़मीर बे क़ासमी आदिलाबाद ज़िला सोसाइटी सदर मोहम्मद शाहिद अहमद तवक्कल ने भी शिरकत की। इस मौके पर ख़िताब करते हुए मेहमानों ने कहा कि आदिलाबाद शहर के मुख्तलिफ़ कॉलोनियों में हिंदू और मुसलमान भाईचारे और इत्तेहाद के साथ रह रहे हैं, जो काबिल फ़ख्र बात है।
इन्होंने कहा कि बाज़ अनासिर जानबूझकर फ़िरक़ा वाराना कशीदगी पैदा करने की कोशिश करते हैं, ताहम ऐसे लोगों से हमारा कोई ताल्लुक़ नहीं है। इन्होंने आवाम से अपील की कि रमज़ान मुबारक के इस मुक़द्दस मौके पर त्यौहार को खुशी, अमन और सुकून के माहौल में मनाए। भंडारी सतीश ने यकीन दहानी कराई कि इनकी जानिब से भी मुकम्मल ताउन फराहम किया जाएगा। बोले क्या इधर पूरा फिरा भाई एक मिनट थोड़ा इधर आज आदिलाबाद मोबाइल एसोसिएशन की जानिब से दावत इफ्तार रखा गया था। तमाम लोग इसके अंदर शिरकत करे हैं और तमाम लोगों का हम लोग शुक्रिया अदा करते हैं। हमारे चेयरपर्सन भंडारी अनुषा मैडम के हस्बैंड भंडारी सतीश अन्ना और हमारे BRS पार्टी के यूनुस रब्बानी साहब, सैयद साजिदुद्दीन साहब, कांग्रेस पार्टी के साजिद खान साहब और तमाम लीडर जो तो शिरकत करें, तमाम लोगों का हम लोग मोबाइल एसोसिएशन वालों का शुक्रिया अदा करते हैं। ఇలా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. హిందువులు, ముస్లింలు అందరూ ఈ కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగింది. ఆదిలాబాద్లో ఐక్యతను కాపాడుకోవడానికి హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదాన్ని ప్రకటించడానికి ఈరోజు అందరు రావడం జరిగింది. ఏదైతే మతతత్వ పార్టీలు కొందరు ఏదైతే వీటిని కొన్ని వేరుగా వాడుకుంటారో దానికి మాకు సంబంధం లేదు. మేము మా కాలనీలలో ఎప్పుడు మేము ప్రశాంతంగానే ఉన్నాం. पूरे हजरात का तमाम जितने भी लोग हैं, जो हमारे चेयरमैन साहब है, वाइस चेयरमैन साहब है, जो हमारे अबराल अली साहब है जो प्रेसिडेंट है, और जितने भी यूनुस अकबानी साहब है, साजिद खान साहब है, जितने भी हमारे मोबाइल एसोसिएशन के जितने भी मोबाइल शॉप वाले हैं, सब जने बहुत मेहनत करें। इंशाअल्लाह मेहनत कामयाब लाई और सब जने यहाँ पे शिरकत करें। मैं सब लोगों का तहे दिल से शुक्रिया अदा करता हूँ। आदिलाबाद मोबाइल एसोसिएशन की जानिब से दावत इफ्तार रखा गया है, जिसमें तमाम मज़ाहिब के मानने वाले आदिलाबाद के तमाम मज़ाहिब के लोग यहाँ पर दावत इफ्तार में आए हैं। जो भी हजरात यहाँ पर आए हैं उनका तहे दिल से शुक्रिया अदा करते हैं। इफ्तार पार्टी रखी गई थी, शिरकत करें, सबका शुक्रिया। निर्मल रूरल मंडल के रत्नापुर कांडली गांव में बीजेपी LP लीडर और MLA महेश्वर रेड्डी ने दौरा किया। इन्होंने मुख्तलिफ तरक्याती कामों का संग बुनियाद रखा। मजमूई तौर पर 72 लाख रुपये की लागत से VR आंगनवाड़ी, GP इमारत और वर्किंग शीट्स की तामीर का आगाज़ किया। बाद अज़ा गाँव में आबपाशी, पीने के पानी, बिजली और दीगर मसाइल का जायज़ा लेकर मुताल्लिक़ा हुकाम को फौरी हल करने की हिदायत दी। ఎన్నున్నాయి ఇక్కడ వివోలు ఒకటా రెండా? రెండు ఉన్నాయా? రెండు వచ్చినాయి కదా. అంగన్వాడీ ఎన్ని సెంటర్ సెటా? రెండు అమ్మా, రెండు ఉన్నాయా? రెండు వచ్చినాయి ఇప్పుడు. ఓ డైరెక్ట్ ఉన్నదా? ఏది ఇదేనా? అది ఎంత సరిపోతుంది? అది వార్డ్ మెంబర్స్ కదా. भारत माता की जय, भारत माता की जय।
आदिलाबाद ज़िला मुस्तखर में जुमा के रोज़ गैस की किल्लत की अफवाहों के बाइस मुख्तलिफ़ गैस एजेंसियों पर सारिफिन की बड़ी तादाद जमा हो गई। शदीद गर्मी के बावजूद शहरी सुबह सवेरे ही गैस सिलेंडर हासिल करने के लिए तवील कतारों में खड़े नज़र आए। सारिफिन ने मीडिया से बात करते हुए अफसोस का इज़हार किया कि सिर्फ बुकिंग या डिलीवरी के लिए इन्हें घंटों इंतज़ार करना पड़ रहा है। कई अफराद ने बताया कि सोशल मीडिया पर गैस की कीमतों में इजाफ़ा और क़िल्लत की अफवाहें फैलने के बाद लोग बड़ी तादाद में एजेंसियों का रुख कर रहे हैं। इस सिलसिले में ज़िला सिविल सप्लाई ऑफिसर मोहतरमा नंदनी ने वजाहत करते हुए कहा कि आदिलाबाद ज़िले में घरेलू गैस सिलेंडरों का वाफर ज़ख़ीरा मौजूद है और आवाम को घबराने की कोई ज़रूरत नहीं है। इन्होंने कहा कि बाज़ मुकामात पर ऑनलाइन बुकिंग सिस्टम में आर्जी तकनीक की ख़राबी पैदा हो गई थी, जिससे फौरी तौर पर दुरुस्त कर दिया गया है। गैस एजेंसी मालिकान सतीश कुमार विमल गैस और रमेश दिनेश पांडे नाइक गैस ने भी वाज़े किया कि सारिफिन ऑनलाइन बुकिंग करने के बाद 1 घंटे के अंदर या अगले दिन तक गैस सिलेंडर हासिल कर सकते हैं। ज़िला सिविल सप्लाई ऑफिसर मोहतरमा नंदनी ने गैस एजेंसियों का दौरा करते हुए सूरत हाल का जायज़ा लिया और आवाम से अपील की कि वो सोशल मीडिया पर फैलने वाली अफवाहों पर यकीन ना करें और गैर ज़रूरी तौर पर परेशान ना हो। इन्होंने यकीन दिलाया कि ज़िले में गैस सिलेंडर की फराहमी मामूल के मुताबिक जारी है। I am the DS of Adilabad district and I have come for the inspection of Vimal Gas Agency, where I came there was a lot of rush, बहुत रश था। क्यों बोले तो पब्लिक को पूरा पैनिक हो रहा है कि मिलेगा कि नहीं मिलेगा, लेकिन स्टॉक तो पूरा है। आप लोग रेगुलर बुक कैसा करते वैसा ही करिए और पैनिक होने की जरूरत नहीं है। अभी शहर में रूमर्स भी है कि गैस का शॉर्टेज होने की वजह से ज़्यादातर ब्लैक मेलिंग भी चल रहा है, ऐसा बोल के आपने अभी यहाँ विजिट किया तो मैंने अभी विजिट किया, मैं अभी फाइंडिंग्स लिख रही हूँ। अगर कुछ भी है तो मैं एक्शन जरूर लूंगी। अभी तक तो स्टॉक है। अभी आदिलाबाद में टोटल कितनी एजेंसीज हैं? 17 एजेंसीज। 17 एजेंसीज में भी कोई शॉर्टेज नहीं है स्टॉक का। और कुछ रेट में डिफरेंस वगैरह? नहीं, कुछ भी नहीं। बस वो जो गवर्नमेंट ऑफ इंडिया वाले 61 रुपीज करे ना, ज्यादा करे ना, बस उतना ही और कुछ भी नहीं। तो ये अभी जो इनका जो बुकिंग सिस्टम है वो क्या है मैडम? अभी बुकिंग सिस्टम का ये क्या हो रहा है, ये सर्वर प्रॉब्लम बोल रहे हैं, लेकिन अभी रेक्टिफाई हो गया है सर्वर प्रॉब्लम। सब लोग ऑनलाइन बुकिंग करो, यहाँ आने की जरूरत नहीं है, बुकिंग करके ले सकते। पब्लिक में क्या बोले तो एक रूमर्स पैनिक बुकिंग कर रहे, बुकिंग नहीं हो रहा। अभी पहले ये इधर क्या करे बोले तो 25 डेज को लॉक कर दिए और एक 8 से 10 लोगों का फैमिली रहे तो 35 to 40 डेज गैस जाता। वो 25 डेज का लॉक कोई वो रिलायबल है तो लोग क्या कर रहे, बुकिंग नहीं हो रहा, गैस का शॉर्टेज होता है क्या है कि समझ रहे, लेकिन सप्लाई सफिशिएंट है जितना अपने को आना। रोज लोड आ रहा 342 का और कस्टमर भी कोई प्रॉब्लम नहीं है, बैकलॉग भी ज़्यादा नहीं, 1-2 दिन का बैकलॉग है, लोग पैनिक हो रहे। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी गरीब किसान ख़ानदान में पैदा हुए और अपनी मेहनत से तरक्की की। गरीबों की भूख मिटाने के मकसद से 3.5 साल कबल शुरू किया गया रोज़ाना अन्नदानम प्रोग्राम मुसलसल जारी है। अमेरिका से आदिलाबाद आने के बाद इन्होंने KSR फाउंडेशन क़ायम की, जिसके ज़रिए मुख्तलिफ़ फलाही सरगर्मी अंजाम दी जा रही हैं। పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్న అంటేనే బిడ్డలా
జెండల్ల దండువన్న నిరుపేద జనముకు నీడవన్న నూరేళ్లు వర్తిల్లు అన్న మాయన్న అన్న కంది శ్రీనివాస రెడ్డన్న కాంగ్రెస్ జెండల్ల దండువన్న నిరుపేద జనముకు నీడవన్న ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్న అన్న కంది శ్రీనివాస రెడ్డన్న निर्मल ज़िला मुस्तखर के मंचरियाल चौरस्ते पर वाक़ शमशान घाट में मुकम्मल सहूलियतें फराहम की जाएगी। ये बात म्यूनसिपल वाइस चेयरमैन अपला गणेश चक्रवर्ती ने कही। इन्होंने म्यूनसिपल हुकाम, शमशान घाट कमेटी और मुकामी काउंसलरों के साथ मुकाम का दौरा किया और सहूलतों का जायज़ा लिया। इन्होंने कहा कि शमशान घाट नामुकम्मल होने के बाइस आखिरी रसूमात के दौरान मुश्किलात पेश आ रही है। 4 दिन के अंदर पानी और सफाई की सहूलियत बेहतर बनाने और बाकी मानदा काम 3 माह में मुकम्मल करने की हिदायत दी। ఈరోజు మంచిర్యాల చౌరస్తాలో గల హిందూ శ్మశాన వాటికను మరి సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు, ప్రతి సాగు జరిగినప్పుడు మరి మేము ప్రమాణ స్వీకారం చేసి నుంచి ప్రతి సాగు పూట నుంచి మరి ఫోన్లు చేయడం జరుగుతున్నది. ప్రజలు ఇక్కడ స్నానాలు చేసేందుకు వాటర్ ఫెసిలిటీస్కి కానీ చాలా అవసరాలు ఇక్కడ అందుబాటులో లేవు. వాటన్నిటి గురించి ఈరోజు మరి మున్సిపల్ డిఈ గారితో మరి శ్మశాన వాటిక అధ్యక్షులు మరి కార్యవర్గం మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి కౌన్సిలర్స్ అందరితో కలిసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. దీన్ని వచ్చే 4-5 రోజుల్లో మరి మంచినీటి ఏదైతే స్నానాలు చేసేందుకు అనుకూలంగా మరి చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా మరి డిఈ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 4 రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో మరి శానిటేషన్ కానివ్వండి అన్ని క్లీనింగ్ చేయించి వాటర్ ఫెసిలిటీ ఈ 4 రోజులలో కలగజేస్తాము. మరి అదేవిధంగా గతంలో చేసి వదిలేసినటువంటి మరి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో ఆ పనులను మరి వచ్చే నెల మరి ఏప్రిల్లో ప్రారంభించి మరి ఒక 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి శ్మశాన వాటికగా మరి దీన్ని మారుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. गैस, पेट्रोल और डीजल की कीमतों में इजाफे के ख़िलाफ़ रियासती कमेटी की अपील पर ज़िला भर के तमाम मंडल दफातर के सामने 16 तारीख को धरने दिए जाएंगे। ये बात CPI ज़िला के जनरल सेक्रेटरी प्रभाकर रेड्डी ने कही। जुमा के रोज़ पार्टी ज़िला दफ्तर में मीडिया से गुफ्तगू करते हुए इन्होंने कहा कि कीमतों में इजाफा आम आवाम पर भारी बोझ बन चुका है। इन्होंने इजराइल, ईरान और अमेरिका के दरमियान जंगी हालात पर तशवीश जाहिर करते हुए जंग रोकने और कीमतों को काबू में रखने का मुतालबा किया। పెంచిన ధరల్ని రైతు బంధును రైతుల రుణపూర్తి 2 లక్షల రుణమాఫీని సిపిఐ సిపిఐ ఈ నెల 16న మండల కేంద్రంలో జరిగే ధర్నాలు, ప్రజా పోరాటాలు, పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరల్ని ప్రజలకు గ్యాసులు వెంటనే ప్రజలకు అందుబాటులో గ్యాసును పెంచిన ధరల్ని రైతు బంధును రైతుల రుణపూర్తి 2 లక్షల రుణమాఫీని సిపిఐ సిపిఐ ఈ నెల 16న మండల కేంద్రంలో జరిగే ధర్నాలు, ఈ నెల మండల కేంద్రంలో ప్రజా పోరాటాలు, పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరల్ని ప్రజలకు గ్యాసులు వెంటనే
ప్రజలకు అందుబాటులో గ్యాస్ను పెంచిన ధరల్ని రైతు బంధును రైతుల రుణమాఫీ పూర్తి 2 లక్షల రుణమాఫీని సిపిఐ సిపిఐ ఈ నెల 16న మండల కార్యాలయంలో జరిగే ధర్నాల్లో ఈ నెల సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు ఇవ్వడం జరిగింది. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో కూడా సిపిఐ ప్రజల్ని కోరుకుంటాను. పెంచిన పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు బాగా పెంచారు. ప్రజలకు భారం అవుతా ఉన్నది. మరి పంటలకు గిట్టుబాటు ధర లేదు కాబట్టి రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, మహిళలకు మరి పెన్షన్ రెట్టింపు చేస్తానో ఈరోజు రాలేదు, 2500 రూపాయలు కూడా మహిళలకు మహాలక్ష్మి పథకం ఇస్తామని రాలేదు. కాబట్టి ప్రభుత్వ పథకాలన్నీ పెండింగ్లో ఉండి మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక కూడా భారం పెంచి ధరలు పెంచడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతూ ఉన్నది. అంటే యుద్ధం కూడా ఇవాళ ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, మరి అమెరికా అనుకుంటే యుద్ధం చేసి మన దేశాన్ని సర్వనాశనం చేస్తాం, మన దేశానికి నష్టమవుతున్నాయి. కొందరు అంధభక్తులు, గుడ్డి భక్తులు బీజేపీ ఏమంటే అక్కడ యుద్ధం జరిగితే మనకేం నష్టం అంటే ఇలా గ్యాస్ రాకలేదు, 1000 మంది రోడ్డు మీదకి వచ్చారు. ఆ యుద్ధం వల్లనే కదా మన భారతదేశంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు వెళ్ళినట్టే ఆ యుద్ధం వల్లనే కదా. మన దేశంలో అన్ని సౌకర్యాలు ఉంటే మనకు ఆడ ఏం చేసుకున్నా పర్వాలేదు. కానీ మన దేశ ప్రజలకు అక్కడ యుద్ధం జరిగితే కూడా ఇక్కడ నష్టమవుతుందంటే మన నరేంద్ర మోడీ ఎందుకు నోరు మెత్తలేడు, మన బీజేపీ మోడీ ఎందుకు నోరు మూసుకుంటాడు. ఈ గుడ్డి భక్తులకు తెలియజేది ఏంటంటే ధరల్ని అదుపులో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పెరిగిన ధరలు తగ్గించాలని, ప్రజలకు గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు మరి సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ నెల ప్రతి మండల కార్యాలయం ముందర ధర్నాలు చేస్తూ ఉన్నాం. సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి आदिलाबाद सीपीआई जिला समिति पिलुपिस्ता हूँ। तारीख़ी इमारतों का तहफ़्फ़ुज़ किया जाएगा और निर्मल की तारीख़ को महफूज रखा जाएगा ताकि आने वाली नस्लें इससे वाकिफ़ हो सके। ये बात म्यूनसिपल वाइस चेयरमैन अप्पाला गणेश चक्रवर्ती ने कही। जुमा के रोज़ इन्होंने शहर के 32 गढ़ और शामगढ़ का दौरा किया। इन्होंने कहा कि इन तारीख़ी क़िलों को तरक्की देकर सयाहती मराकज़ के तौर पर फ़रोग़ दिया जाएगा। इससे शहर के लोगों की तफरीह मुकाम भी मुयस्सर आएगा। इन्होंने बताया कि इस सिलसिले में फ़ंड्स की मंजूरी के लिए इंचार्ज वज़ीर जुबिली कृष्णा राव से मुलाकात की जा चुकी है और कामों की तफसीली रिपोर्ट तैयार करने की ज़िम्मेदारी हैदराबाद की एसके एजेंसी को दी गई। ఏజెన్సీ ఎస్కే ఏజెన్సీని పిలిపించడం జరిగింది. ఈరోజు ఛత్తీస్గఢ్ మరియు షామ్గఢ్ ఈ 2 ఏజెన్సీలను వారికి మొత్తం తిరిగి చూపించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఫిరంగులు, మరి పాక్షికంగా కూలిపోయినటువంటి కోటగోడలు, మరి ఛత్తీస్గఢ్లోని 32 గదులు, అదేవిధంగా షామ్గఢ్లోని మరి గోడ నుంచి మొత్తం తిరిగి చూసే పాత్వే పాక్షికంగా ధ్వంసమైంది, కూలిపోయింది. మరి ఇలాంటి పూర్తిగా మరి 2 కోటగోడల్ని చూపించడం జరిగింది. మరి వీటిని పాత సేమ్ ఎట్లయితే పాత కట్టడాలు ఉన్నాయో అదే విధంగా మార్చడానికి మరి ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా దీన్ని ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది పూర్తిగా సమగ్ర నివేదిక, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి మరి ఎస్కే ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తొందరలోనే మరి ఈ డిపిఆర్ను, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారిని మరియు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి శ్రీ జూపల్లి గారిని కలిసి మరి ఈ నిధుల కొరకు ప్రయత్నం చేసి నిర్మల్ పట్టణ ప్రజలకు ఈ గర్వోన్నత చారిత్రక వారసత్వ సంపదను అప్పగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. आदिलाबाद में रमज़ान मुबारक का चौथा जुमा निहायत अक़ीदत व एहतराम और रूहानी माहौल के साथ अदा किया गया। शहर की तमाम मसाजिद में नमाज जुमा के मौके पर फ़र्जंदान तौहीद की कसीर तादाद देखी गई और इबादत गुजारों ने इत्मीनान व सुकून के साथ नमाज जुमा अदा की। इस मौके पर उलमा इकराम और आइम्मा मसाजिद ने अपने खिताबात में रमज़ानुल मुबारक की फ़जीलत व बरक़ात पर रोशनी डाली। इन्होंने नमाज, रोज़ा, तरावी, इत्तिकाफ़, कुरान मजीद की तिलावत, सदक़ा व खैरात और फ़ित्रे की अहमियत को कुरान व अहादीस की रोशनी में बयान किया। उलमा ने कहा कि रमज़ान के बाकी मानदा दिनों में ज़्यादा से ज़्यादा इबादत का एहतमाम किया जाए और ख़ुसूसी तौर पर दुआओं का एहतमाम किया जाए। उलमा ने मुसलमानों को नसीहत की कि वो ज़रूरतमंद अफराद
रिश्तेदारों और पड़ोसियों का ख़ास ख्याल रखें और इस बबरकत महीने में ज़्यादा से ज़्यादा नेकियों का एहतमाम करें। शांति नगर की मस्जिद हसन में हज़रत मौलाना इलियास हसन मज़ाहरी ने ख़िताब करते हुए रमज़ान मुबारक की अहमियत और इसकी फ़यूज़ व बरक़ात पर तफसीली रोशनी डाली। इस मौके पर मस्जिद हसन के इमाम हाफिज़ मोहम्मद मंजूर अहमद ने भी ख़िताब किया और नमाज जुमा की इमामत करते हुए रख्त अंगेज़ दुआ की, जिसमें उम्मत मुसल्लिमा की सलामती, इत्तेहाद और मुल्क में अमन व अमान के लिए खुसूसी दुआएँ की गई। जानिब से जनाजा गाड़ी आखिरी सफर के नाम से दी गई, जिसकी चाबी मोहतरम जनाब यूसुफ साहब के पास रहेगी। कब्रिस्तान के अंदर माइनॉरिटी ऑफिस की तरफ से एक गाड़ी आई हुई है जिसका भी इंतकाल हो गया है, उसके वास्ते वो सहूलतें फराहम की जा रही हैं, तो इंशाअल्लाह वहाँ चाबी हासिल कर सकते हैं। और हमारे कब्रिस्तान का जो काम बाउंड्री का चल रहा था, इधर की बाउंड्री पूरी हो गई और पीछे से जहाँ जो बाउंड्री का काम बाकी है, तो ईद के दिन इंशाअल्लाह मैदान ईदगाह पर ईदगाह की बाउंड्री के सिलसिले में चलता होगा। मालिक यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन। अर्रहमानु अल्लमल कुरआन खलक़ल इंसाना अल्लमहुल बयान अश-शम्सु वल क़मरु बिहुस्बान वन-नज्मु वश-शजरु यस्जुदान। ख़बरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। शहर में प्रजा पालना प्रगति प्रणाली का प्रोग्राम, हमालीवाड़ा में मेगा मेडिकल कैंप का इफ्तिताह। खातून वकील की तौहीन करने वालों के खिलाफ कार्रवाई का मुतालबा, बार एसोसिएशन की क़ियादत में वकला का धरना। आदिलाबाद में गुज़िश्ता 3.5 साल से जारी रोज़ाना नित्य अन्नदान, गरीबों की भूख मिटाने पर कंदी श्रीनिवास रेड्डी की सताइश। इस माह की 15 तारीख को सारिफीन के लिए आगाही प्रोग्राम, बड़ी तादाद में शिरकत करके कामयाब बनाने की अपील। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू ख़बरनामा।